లేదు. అప్పుల కోసం వెంపర్లాడేదే కాకుండా దోచుకున్న డబ్బులు దాచుకునేదానికి దాదాపు 6 సార్లు 7 సార్లు విదేశాల పర్యటన చంద్రబాబు చేయడం, మరి ముఖ్యంగా ఈరోజు కాంట్రవర్సీ అవుతా ఉంది. లండన్ అని చెప్పి ఆయన నిన్న పొద్దున్న వెళ్ళాడు. అందరూ కూడా సింగపూర్లోనే ఉన్నాడు కుటుంబ సభ్యులతో అంతా కూడా. అక్కడేదో వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు, దోచుకున్న డబ్బు అంతా కూడా దాచుకునే పరిస్థితి అక్కడ చేస్తూ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున వదంతులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. నిజాలు తేల్చాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా. ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయితేనే పేదలకు కానీ, అట్టడుగు బడుగు వర్గాల వారికి కానీ, ముఖ్యంగా రైతులకు కానీ, మహిళలకు కానీ, అన్ని వర్గాలకు మేలు చేసే పరిస్థితి వారు కల్పిస్తారు. గతంలో మనం చూసాం, చెప్పిన మాటలు ఏది కూడా తప్పకుండా అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశారు. ఎంతో కష్ట పరిస్థితులు, క్లిష్టమైన రోజులు. ఆ రోజుల్లో 2 సంవత్సరాలు దాదాపు కరోనా బాధితులై చాలా మంది ఇబ్బందులు పడినారు. ఆర్థికంగా అన్ని రాష్ట్రాలు కూడా కుదేలైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా చెప్పిన మాట పొల్లుపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేశాడు. మరి ఈరోజు తేడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. ఆయన అమలు చేసింది ఏ విధంగా ఉన్నది. ఈరోజు ఏ కరోనా లాంటి మహమ్మారి ఎక్కడా లేదు. అన్ని రకాల కూడా ఈ రాష్ట్రం సుభిక్ష వాతావరణంలో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత దుర్భరమైన ఆర్థిక ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటా ఉన్నాం? ఈ డబ్బు అంతా ఆయన పుంకాన అప్పులు చేస్తూ ఉన్నాడు. దాదాపు 2 లక్షల కోట్లు దాటిపోయిన తర్వాత కూడా 2 సంవత్సరాలు కూడా కాలేదు. మరి ఈ డబ్బు అంతా కూడా ఏమైపోతా ఉంది? ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు? ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు? ఏ సంక్షేమ పథకానికి చిత్తశుద్ధితో ఖర్చు చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే. మరి తప్పనిసరిగా ఇవన్నీ కూడా వెలికి తీసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ఒకటే అందరినీ కూడా కోరుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తారు. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మొక్కపోకుండా ఆయన చెప్పిన మాటను పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. మరి అలాంటి వ్యక్తికి నిలకడలేని పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు అన్నీ కూడా చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత నేను సూపర్ 6 అమలు చేసేస్తానని చెప్పి చేతులు దుడుపుకున్న చంద్రబాబుకు తేడా మీరు గమనించాలా. మరి తేడా గమనిస్తే తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో ఆయన గతంలో చెప్పినట్లు 175కు 175 చెప్పాడు, అది అమలవుతుంది. మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి చెడ్డలు ఆలోచించి నిర్ణయం చేయాలా రాబోయే ఎన్నికల్లో. ఇప్పటి నుంచి కూడా మనం అందరూ కూడా సమాయత్తం కావాలా. ఎన్నో అక్రమంగా కేసులు పెట్టడం కానీ, ఎన్నో అక్రమంగా ఇబ్బందులు కలిగించడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అనేక రకాలు వేధించడం కానీ, ఎంతోమంది చనిపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇవన్నీ కూడా మననం చేసుకొని పట్టుదలగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి పదే కోరుకుంటూ, ఈ నూతన సంవత్సరం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కోరుకోవాలని చెప్పి ఈ నూతన సంవత్సరాన్ని మనం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనం అందరూ కూడా కోరుకోవాలని చెప్పి ఆ విధంగానే ఈ నూతన సంవత్సరాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, తప్పకుండా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒకటే దిక్కు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ప్రభుత్వాన్ని అన్ని రకాల ముందుకు నడిపించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకటే దిక్కు అవసరమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు సతీమణిని ఆ రోజున అసెంబ్లీలో దూషించారు. నా సంగతి మీ అందరికీ తెలిసిన నన్ను ఎలా దూషించారు, ఏ స్థాయికి పెరిగిపోయారంటే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కనుక ఆదేశిస్తే నన్ను చంపేస్తానని ఒకడు, మా ఇంట్లో ఆడపడుచుల మీద అఘాయిత్యం చేస్తాను ఇంకొకళ్ళు, నా చిన్న బిడ్డలను చూడకుండా వాళ్ళను కూడా మానభంగాలు చేస్తామని చెప్పే సన్నాసులు. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక సగటు పౌరుడిగా నా కోపం రాకుండా ఎందుకుంటాయి? కానీ ఆ రోజున్న ఒక్క పోలీస్ కూడా, ఎయిదర్ డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ కానీ, లా అండ్ ఆర్డర్ వ్యక్తులు కానీ
ఒక్కడు మాట్లాడలా. దే థ్రెటనింగ్. పవన్ కళ్యాణ్ చంపేస్తాం, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళని మానభంగాలు చేస్తామంటే మాట్లాడకపోతే ఏమైపోద్దంటే పోలీసులు యాక్షన్ తీసుకోకపోవటం వల్ల ఇప్పుడు ఇళ్లలోకి వచ్చి రేపులు చేసేస్తున్నారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది. అందుకే ప్రభుత్వం పనిచేయడం మానేసింది. అంటే ఒక నిర్భయ కేసు జరిగినప్పుడు, ఒక దిశ జరిగినప్పుడు అందరి మీద రోడ్డు మీదకి వచ్చేస్తారు. అందరూ చంపేయండి, ఢిల్లీ హైకోర్ట్స్లో కూడా అంగచ్ఛేదన చేయండి, మ్యూటిలేషన్ చేయండి. దానికంటే ముందు ఏం చేయాలి? ఎన్కౌంటర్లు చేసేయండి. ఇది ప్రజల నుంచి వస్తున్న తెలంగాణలో మీరందరం చూసాం. మనందరం మీడియా మాట్లాడదు దాని మీద. కానీ మీరు మాట్లాడాల్సింది ఇంక్లూడింగ్ మీడియాతో సహా, వారికి కొమ్ము కాసిన ఛానల్స్ కూడా మీరు ఎలాంటి డిబేట్స్ పెట్టాలి? ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఆయన భార్యను తిడితే, సతీమణిని తిడితే దాని మీద డిబేట్స్ పెట్టాలి. ఇలాంటి జరిగితే ఏమవుద్ది? ఇంత రక్షణ కలిగిన నాకే ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడిని ఇళ్లలోకి వచ్చి ఏదైనా చేసేస్తారు. దీని గురించి మాట్లాడేది ఎవరు? అధికారులు భయపడతారు. గత డీజీపీలకి బాధ్యత లేదు. మీ బాధ్యత కాదా? నేను ఒక పోలీసు, నా బాధ్యత కాదా? ఇప్పుడు ఈ రోజున మేము థ్రెట్ ఇస్తున్నావా? నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను. పిచ్చి వేషాలు మాట్లాడకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు వైసీపీ నాయకులందరూ. ఒక రేపు జరిగితే ఒకటి రెండు రేపులు జరగకుండా ఏమవుతాయి అంటే ఆ మాటకి ఈరోజు తిరుపతిలోని, ఇంకో చోట చిత్తూరులోనూ 5 ఏళ్ల బిడ్డని మానభంగం చేశారు. అది దాని రెస్పాన్స్. మీకు ఇది అర్థం కావాలి. మీకు ఏం మోస్తున్నాం మనం? ఎలాంటి భావాన్ని సమాజంలోకి పెడుతున్నాం? ఈ రోజున ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తే మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా. మాతృగర్భం నుంచి కాకుండా ఇంకొక సపరేట్గా వస్తామా మనం? దీని గురించి మాట్లాడేది ఎవరు? నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా? చట్టాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియాలోకి వచ్చి ఏదైనా ఒప్పుకోకపోతే ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తామని బెదిరిస్తారు. లేదంటే ఫేక్ టెక్నాలజీ తోటి ఫోటోలు సృష్టిస్తారు. మరి ఏం చేయాలి? ఇది ఇల్లు నీకు సోషల్ మీడియాలో మీకు రేపులో చేస్తామంటే నాకే పంపించారు, ఇంకెవరో కాదు. నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద. చిన్న వయసు తారతమ్యం లేకుండా విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. నేను తప్పులు చేశాను, విమర్శించని సంతోషం. ఇళ్లల్లోకి సంబంధం లేని వాళ్ళకి వచ్చి భయపెడుతున్నారా? ఇదే సంస్కృతి. భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు. భావ ప్రకటన తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి 10 ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం. శాతగా కాదు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను. ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది. అభివృద్ధికి చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి. 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత. మా బంధువండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసుకు రావట్లేదు కదా ఎవరిని. నేను వెనకేసుకొస్తున్నాను అవనన్నా ఏం పర్లేదు. మీ ఇంట్లో నువ్వు నీ అక్కను నీ తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న. ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని. హోంమంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను ఈ రోజున,
ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి. మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం.